హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ హైన్స్ కటింగ్ అయితే చూపిస్తానండి. బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కటింగ్ అయితే చేశాను, అది మన ఛానల్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఇప్పుడైతే హైన్స్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్, అలాగే లూజు కూడా 6 ఇంచెస్ అనమాట. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. ఇప్పుడు మనకి పొడవు 6 ఇంచెస్ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఒక పావించు కలుపుకొని 6 ఇంచులకైతే మార్కింగ్ వేసుకున్నానండి. మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు ఉంది కదా, 8 ఇంచులు అంటే మనకి 3 ఇంచులైనా డౌన్ చేసుకోవాలండి. 3 చేసుకోవచ్చు. ఎల్బో హైన్స్ అయితే ఇవి షార్ట్ హైన్స్ కాబట్టి 3 ఇంచులు అయితే డౌన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకి ఎండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు వచ్చిందనమాట. ఇది బ్లౌజ్ తోటే తీసుకున్నాను కాబట్టి మెజర్మెంటు 6 ఇంచులకైతే మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత మనకి ఆర్మ్ లూజు 8 ఇంచులు ఉంది. టేప్ అనేది ఇలా క్రాస్గా పెట్టి 8 ఇంచుల వరకు ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఇలా 2 ఇంచెస్ వేసుకోవాలి. జాయింట్లు అయితే పడతాయండి మనకి హైన్స్కి. జాయింట్లు స్టిచ్చింగ్లో చూపిస్తాను. అలాగే ఇప్పుడు మనము డౌన్ చేసుకున్న మార్కింగ్ మీద కరెక్ట్గా సగానికి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. నార్మల్గా రెగ్యులర్గా కటింగ్ చేసే వాళ్ళకైతే ఈ మార్కింగ్ కూడా అవసరం ఉండదు. ఒకసారి ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ వస్తుందా రావట్లేదా అనేది తెలుస్తుంది. తర్వాత మనకి ఇలా క్రాస్గా 1 ఇంచు 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇది పెద్ద సైజు ఆర్మ్ లూజే కాబట్టి దీనికైతే 1.5 ఇంచ్ వరకు అయితే ఇలా డౌన్ అయిపోతే సెట్ అవుతుందండి. పైన 1 ఇంచ్ వదిలేసుకొని ఇలా క్రాస్గా షేప్ అయితే ఇచ్చుకోవాలి. మనకి మధ్యలోకి డౌన్ కావాలన్నమాట. షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటే బ్లౌజ్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుందండి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనము మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకుందాము. డౌన్ అనేది 3 ఇంచెస్. ఇలా మీకు అర్థం కావాలని మొత్తము ఇలా మెజర్మెంట్స్ అనేవి రాస్తున్నాను. మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకుందామండి. హైన్స్కి జాయింట్లు అయితే పడతాయి. ఇలా హైన్స్ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను. మధ్యలో ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. హైన్స్ జాయిన్ చేసేటప్పుడు మధ్యలో నుండి జాయిన్ చేస్తాం కదా. ఇప్పుడు ఫ్రంట్ లోత్ అనేది 1/2 ఇంచు పెట్టుకోవాలి. మనం ఇలా క్రాస్గా గీసుకున్నాం కదా, ఆ లైన్ మించాలి 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకొని ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మనం షేప్ ఇచ్చుకున్న తర్వాత ఆ షేప్ అనేది కట్ చేసుకుంటే ఫ్రంట్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా మనం 1/2 ఇంచు మనం ఇలా క్రాస్గా ఇచ్చుకున్న దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచు పెట్టుకొని అందులోకే కలిపేసుకోవాలన్నమాట. మనము టక్స్ పెట్టుకుంటాం కదా, మెయిన్ క్లాత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే పెట్టుకోవాలి. ఫ్రంట్ తెలవడం కోసం ఇలా లోతు తీసుకున్న దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ని మనము క్లాత్ మీద పరుచుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ వేసుకోవాలి. మనకి నెక్ అనేది ఫ్రంట్ పార్ట్లో చిన్నగా వస్తుంది కదా, ఇలా నార్మల్గా ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఎలా ఉందో అలా అయితే డ్రాయింగ్ అయితే చేసుకుందాము. ఇలా క్రాస్గా వేసుకోవాలండి. క్రాస్గా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా డ్రాయింగ్ అయితే చేసుకోవాలి. చేసుకొని బ్యాక్ పార్ట్ కంటే మనం ఫ్రంట్ పార్ట్ అనేది 2 ఇంచెస్ తక్కువగా తీసుకుంటాం అనమాట. షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి 2 ఇంచెస్ అయితే లోపలికి ఫోల్డ్ చేసేసి, ఎక్కువ మనకి బ్లౌజుని చూసి మెజర్మెంటు ప్రతి ఒక్కటి కొలవాల్సిన పని లేదండి. ఇలా అయితే తీసుకున్న తర్వాత మీకు బ్లౌజుని పెట్టి కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి ఫ్రంట్ లోత్ అయితే తీసుకుంటాం కదా, దానికైతే మార్కింగ్ వేసుకొని ఒక 1/2 ఇంచు లోపలికి అయితే మార్కింగ్ వేసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడం కోసం ఇలా మార్క్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్టులో నెక్ అనేది సైజుని బట్టి ఉంటుందండి, లెంత్ని బట్టి సైజుని బట్టి. నార్మల్గా బ్లౌజ్ చూస్తే అర్థమైపోతుంది. నేనైతే 6.5 తీసుకున్నాను. 6.5కి మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత నేను బ్లౌజ్ పెట్టి కూడా మీకు మార్కింగ్ అయితే చూపిస్తాను. ఇక్కడ నుండి మనకి డౌన్ అనేది చెస్ట్ని బట్టి ఈ బ్లౌజ్కి అయితే 4.5కి మార్కింగ్ వేసుకుంటున్నాను. 4.5కి మార్కింగ్ వేసుకున్న తర్వాత కింది నుండి మనము ఇక్కడ షేపు కర్వ్ తీయడం కోసం కింది నుండి 2.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా షేప్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది. ఈ షేప్ అనేది ఈజీగానే తిరిగిపోతుందండి. ఇలా మనము మార్కింగ్ వేసుకున్నామంటే షేప్ ఇవ్వడం పెద్ద కష్టంగా ఏముండదు. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మెయిన్ డాట్ అనేది వేసుకొని ఇక్కడ ఆర్మ్ దగ్గర నుంచి ఈ డాట్స్ అనేవి స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ మనం ఇలా ఒక 1/2 ఇంచు తోటి ఇలా కర్వ్ ఇలా షేప్ అయితే ఇచ్చుకోవాలండి. ఇలా ఇచ్చేసుకుంటే
ఫ్రంట్ పార్టు మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు నీకు బ్లౌజ్ పెట్టి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా ఇలా మెజర్మెంట్స్ తీసుకొని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ బ్లౌజ్ చూడండి పర్ఫెక్ట్గా లేదు, రౌండ్ కూడా అయినా కూడా మనం ఒకసారి మీకోసం అయితే నేను పెట్టి చూపిస్తున్నాను. ఇలా రౌండ్ అనేది మనము స్టిచ్ చేస్తే మనది పర్ఫెక్ట్గా వస్తుందండి రౌండ్. ఇది ఇలా మనము నార్మల్గా తీసుకున్నా సరే పర్ఫెక్ట్గా మనకు సరిపోయేటట్టుగా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. మనం 4.5 తీసుకున్నాం కదా, మనకు చెస్ట్ రౌండ్ అవన్నీ చూసుకున్నామంటే మనకి ఎంత పెట్టుకోవాలో తెలిసిపోతుంది. అలా పెట్టేసుకున్నామంటే అయిపోతుంది. బ్లౌజ్లో నుండి మెజర్మెంట్లు అనేవి మొత్తము ప్రతి ఒక్కటి షేప్ బెల్టు అన్నీ కూడా మనము కొలిచి తీసుకోవాల్సిన పని లేదండి. అలా తీసుకున్నామంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. కొంచెం కూడా తేడా ఉండకూడదు. అలా తేడా వచ్చిందంటే మనము అదే మెజర్మెంట్ తోటి తీసుకొని కట్ చేస్తే మనం స్టిచ్ చేసింది కూడా అలాగే ఉంటుందన్నమాట, నీట్గా ఉండదు. ఇలా మెజర్మెంట్ తీసుకొని మనం చెస్ట్ రౌండ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్లో అయితే ఇంకా డీటెయిల్స్గా చెప్పానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అందులో మీకైతే అర్థమవుతుంది. అది డైరెక్ట్గా దీని మీద పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకున్నామంటే మనకి నీట్గా వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్టు మనకి బ్లౌజు మొత్తం సెట్ అయినా కూడా ఫ్రంట్ పార్ట్లో లూజు ముడతలు అలా వస్తే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు కదా. అందుకనే ఫ్రంట్ పార్ట్ అనేది చూసి కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ మనకి క్లాత్ ఉంది కాబట్టి 4 ఫోల్డింగ్ల మీద వేస్తున్నాను. ఇంకా వేరే క్లాత్ తీసుకోవాల్సిన పని ఉండదు. క్లాత్ లేకుంటే ఇంకొక వేరే క్లాత్లో నుండి కటింగ్ అయితే చేసుకోవచ్చు. షేప్ బెల్ట్ కూడా మనకి బ్లౌజు మెజర్మెంట్ తీసుకోవాల్సిన పని లేదండి. మనకి పొడవు అనేది బ్యాక్ పార్ట్లో ఎంత ఉంటుందో దానికంటే 1 ఇంచ్ తక్కువ తీసుకోవాలి, డాట్ వేసుకుంటాం కాబట్టి. అలాగే ఒక సైడ్ ఏమో 3.5 పెట్టుకున్నాము, ఒక సైడ్ ఏమో 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఒక సైడ్ అయితే 3 పెట్టుకున్నాం అనుకోండి, ఇంకొక సైడ్ 2.5 అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ సైజుకి అయితే ఒక సైడ్ 3.5 ఒక సైడ్ 3 ఇంచులు పెట్టుకొని ఇలా షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. ఎవరైనా ఈ బ్లౌజ్ మెథడ్ ఫాలో అయ్యి కటింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు సేమ్ మనం లైనింగ్ కటింగ్ అయితే మొత్తం అయిపోయింది కదా, మెయిన్ క్లాత్ మీద పరుచుకొని కటింగ్ అయితే చేసుకుందాము. దీనికి పైపింగ్ కూడా వేయాల్సింది ఉందండి, స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను. పైపింగ్ కూడా థ్రెడ్ పైపింగ్ వేస్తాను. ఇలా వేసుకొని మొత్తం మనం ఎలా ఉందో అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ ఎక్కువగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా కట్ చేసుకొని పైపింగ్ వేయడం కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ టిప్స్ ఫాలో అయ్యి కటింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఒక బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయండి. చేసిన తర్వాత బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయండి. మీకు ఇంకేదైనా బ్లౌజు సైజ్ మెజర్మెంటు బ్లౌజ్ తోటి అయినా సరే, లేదంటే మెజర్మెంట్స్తో బ్లౌజు కటింగ్ అయినా సరే, స్టిచ్చింగ్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఆ సైజు బ్లౌజ్ ఏ సైజు బ్లౌజ్ అయినా సరే కటింగ్ అనేది మీకు నా దగ్గర ఉన్న బ్లౌజులతోటి కటింగ్ అనేది పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్